దివ్యమంగళ స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి నిత్యం వజ్ర వైఢూర్యాలతో ధగధగా వెలిగిపోతూ ఉంటారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు. మూల విరాట్ను మాత్రమే కాదు, సర్వాలంకార శోభితుడైన శ్రీవారి ఉత్సవమూర్తులు కూడా చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఈ భూమిపై మరే దేవుడికి లేనంత బంగారం తిరుమల వెంకన్నకు ఉంది. స్వామివారి బంగారు ఆభరణాల విలువ సుమారు 1,00,000 కోట్ల రూపాయల పైమాటే. తిరుమల వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాలపై సాక్షి ప్రత్యేక కథనం. అష్టైశ్వర్యాలు అందించే శ్రీనివాసుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు. వెలకట్టలేని విలువైన బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు స్వామివారి సొంతం. అలనాడు ఆకాశరాజు ఇచ్చిన విలువైన కిరీటం నుండి ఇప్పటి రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఇచ్చిన బంగారు వజ్రాభరణాలన్నీ కలిపి చూసుకుంటే అంతులేని బంగారంతో తులతూగుతున్నారు ఆ దేవదేవుడు. తాజా సమాచారం ప్రకారం స్వామివారికున్న బంగారు వజ్రాభరణాల విలువ అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల పైమాటే. సాధారణ రోజుల్లో బంగారు ఆభరణాల్లో కనిపించే శ్రీవారు ప్రత్యేక పర్వదినాల్లో విశేష అలంకారాల్లో దర్శనమిస్తుంటారు. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరు పొందిన తిరుమల వెంకన్న రోజుకు దాదాపు 1/2 టన్ను బంగారు ఆభరణాలను ధరిస్తారు. శ్రీవారి ఆభరణాలలో ముఖ్యమైనవి బంగారు కిరీటం, మకర కుండలాలు, శంఖు చక్రాలు, కటిహస్తం, వామహస్తం, కంఠాభరణాలు, నాగాభరణాలు, సూర్య కఠారి. ఇవి కాక మరిన్ని విలువైన ఆభరణాలను ధరించి దర్శనమిస్తారు స్వామివారు. వీటితో పాటు దాదాపు 40 కేజీల బరువున్న పట్టు ధోవతిని కూడా ధరిస్తారు. మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు ధరింపజేసే ఆభరణాల కంటే బొక్కసం, బ్యాంకుల్లో దాచి ఉంచిన ఆభరణాలే ఎక్కువగా ఉన్నాయి. సర్వాలంకార శోభితుడైన శ్రీనివాసుణ్ణి చూడటానికి 2 కళ్ళు చాలవని అంటున్నారు భక్తులు. తలపై కిరీటం నుండి పాదాల వరకు నిలువెత్తు బంగారంలా స్వామివారు కనిపిస్తారు. అసలింత బంగారాన్ని స్వామి ఎలా మోస్తున్నారో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు భక్తులు. స్వామివారి ఆభరణాలే కాదు, ఆయనుండే ఆనంద నిలయం కూడా బంగారుమయమే. శ్రీకృష్ణదేవరాయలు ఆనంద నిలయాన్ని బంగారుమయం చేశారని చరిత్రకారులు చెబుతారు. వెంకన్నకు ఉండే ఆభరణాలన్నింటిలోకి ఎంతో విలువైనవి, అతి పురాతనమైనదైన కిరీటాన్ని ఆకాశరాజు చేయించారు. ఆ తరువాత విలువైన కిరీటం కృష్ణదేవరాయలు చేయించినదే. దీనితో పాటు మకర కంఠి, లక్ష్మీహారం కూడా పురాతనమైనవి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వీటిని ఆలయం వెలుపలకి తీసుకొస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ రోజున ఈ పురాతన విలువైన ఆభరణాలను ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు. గరుడ వాహన సేవ రోజున వీటిని చూడడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అసలు స్వామివారి ఆభరణాలు ఎన్ని ఉన్నాయంటే చెప్పడానికి వీలు కాదు. దేశవ్యాప్తంగా ఉన్న స్వామివారి ఆభరణాలను ఇప్పటి వరకు టీటీడీ కూడా పూర్తిస్థాయిలో విలువ కట్టలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి బంగారు ఆభరణాల విలువ కట్టడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమించింది.